యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈయన అంటున్నాడు, మరొక ప్రశ్న వేస్తున్నాడు. సద్బోధకుడా, పరలోక రాజ్యంను చేరుటకు నేనేమి చేయవలనను ఆయన అడిగితే, నువ్వు నన్ను సద్బోధకుడు, సత్పురుషుడని ఏలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. నౌ జీసస్ ఈజ్ రైజింగ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. చాలా ప్రాథమికమైన ప్రశ్న లేవనెత్తున్నాడు ఈ ట్రెడిషనలిస్ట్కి. ఎందుకు మంచి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? ట్రెడిషనలిస్ట్ వచ్చి నాకు పరలోక రాజ్యానికి మార్గం చూపించవయ్యా అంటే, ఈయన మంచిని ఎందుకు డిఫైన్ చేయాలనుకుంటున్నాడు? మంచి గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి ఆ మాటను విన్నప్పుడు, మొదటి అంటే వినికిడిలో మనకేమవుతుందంటే, అట్ ఫస్ట్ హియరింగ్ యేసుక్రీస్తు వారు నేను కాదు మంచోడిని, నన్ను మంచోడు అని పిలవకు, దేవుడు ఒక్కడే మంచోడు, దేవుడిని మంచోడు అని పిలువు అన్నట్టుగా అర్థమవుతుంది. అది అలా అర్థమైతే మనం అపార్థం చేసుకున్నట్టే. యేసుక్రీస్తు మంచోడు కాకపోతే మన పాపాలకు ఆయన శిక్ష చెల్లించలేడు. సిలువ పైన పవిత్ర రక్తాన్ని చిందించలేడు ఆయన. ఆయన గురించి పాపము ఎరుగని వాడు అని రాయబడింది బైబిల్లో. దెన్ హౌ కమ్ జీసస్ సే దట్ నన్నెందుకు పిలుస్తున్నావు మంచోడని, దేవుడు కదా మంచోడు అని ఎలా అంటాడు యేసుక్రీస్తు? ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ జీసస్ వాజ్ కరెక్టింగ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ట్రెడిషనలిస్ట్. అతని దృష్టి పదాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. మంచికి అతనికి వేరే డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ ని కరెక్ట్ చేస్తున్నాడు బై రైజింగ్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నని లేవనెత్తడం వల్ల ఎలా కరెక్ట్ చేస్తున్నాడు? అతను చాలా మంది బోధకుల్ని చూశాడు. ఆ బోధకులు ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. ఆ బోధకుల జీవితం సరిగా లేదు. వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు, ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి, ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు. బట్ వాళ్ళ దగ్గర లైఫ్ లేదు. కానీ ఈ బోధకుడు ఉన్నాడు, ఈయన ఏం చెప్తాడో అది చేసి చూపిస్తున్నాడు. ఈయన క్యారెక్టర్ ఆయన మాటకి, ఆయన టీచింగ్కి మ్యాచ్ అవుతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఈ యువకుడు, ట్రెడిషనలిస్ట్, ఈ సంప్రదాయవాది ఒక బోధకుడిని చూశాడు. ఆ బోధకుడు ఒక మోడల్గా అనిపించాడు. తనకు తెలియకుండానే యేసుక్రీస్తు అనే బోధకుడిని ఆయన వేరే బోధకులతో పోల్చుకున్నాడు. when he compared Jesus with other teachers, ఆయనకి ఏమనిపించిందంటే, ఎస్, హీఈస్ అ బెటర్ టీచర్, ఈయన కొంచెం మెరుగైన వాడు అని అనిపించింది. అండ్ దట్స్ వై జీసస్ వాస్ కరెక్టింగ్.